అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సౌజన్య. నోదియా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. వీళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ చూసుకుంటే, యంగ్ గర్ల్స్ అనుకుంటే కనుక ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అండ్ ఈ యాక్ని, హిర్సుటిజం అంటాం కదా, దీంతో మొదలవుతాయి అనమాట. అదే మ్యారేజ్ అయిన వాళ్ళలో ఏంటంటే ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవి ఇమీడియట్గా మనకు కనబడేవి. లాంగ్ టర్మ్గా ఏమన్నా దీంతో ప్రాబ్లమ్, నాకు పీరియడ్స్ రాకపోయినా పర్వాలేదండి, నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదండి, ఇలా ఉంటే నేను హెల్దీగానే ఉన్నాను కదా అని అనుకుంటారు. కాకపోతే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్ రావడం అంటాం కదా, కామన్ టర్మ్లో అంటే షుగర్ రావడం. అండ్ ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వడం అంటే లివర్లో కొవ్వు చేరి లివర్ ప్రాబ్లమ్స్ రావడం. ఇప్పుడు ఏంటంటే వరల్డ్లో ఆల్కహాల్ తాగి వాళ్ళకి లివర్ డిసీజ్ ఎలా వస్తుందో దానికన్నా నాన్ ఆల్కహాల్ స్టీటోహెపటైటిస్, ఓవర్ ఫ్యాట్ ఇంటేక్, ఓవర్ కార్బోహైడ్రేట్స్ వల్ల లివర్లో ఫ్యాట్ చేరిపోయి ఇది ఇప్పుడు ఎక్కువ గ్లోబల్ ప్రాబ్లం కింద తయారైంది. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళలో ఏంటంటే కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ కూడా, లిపిడ్ బ్యాలెన్స్ కూడా మారిపోతుంది. సో ఈ లిపిడ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మారిందో హెచ్డిఎల్ అనేది ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్, అది తగ్గిపోయి ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపిడ్స్ అంటారు, అది పెరిగిపోతుంది. సో ఇదేంటంటే కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్, అంటే హార్ట్ అటాక్స్ రావడానికి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అనమాట వీళ్ళల్లో. అండ్ స్ట్రోక్, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోవడాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ వీటన్నిటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. సో మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయా, నేను ఇంతలా భయపడాలా దీని గురించి అని అంటే డెఫినెట్గా కాదండి. సో దీనికి మనం ఎప్పుడు సొల్యూషన్ వైపు ఆలోచించుకుంటే కనుక ప్రివెంటివ్ ఫస్ట్ అసలు రాకుండా ఏం చెయ్యాలి, వస్తే ఇమీడియట్గా మనం ఏం చెయ్యాలి, మనం మెజర్స్ తీసుకుంటున్నా తగ్గకపోతుంటే మెడిసిన్ ఎలా వాడాలి, ఈ మెడిసిన్ ఇవేమీ పని చేయకపోతే ఇంకేమైనా అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ పీసీఓఎస్ రాకుండా మనం ఎలా చూసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే అడాలసెంట్స్ నుంచే కదా మనకి పీరియడ్స్ అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అవి గమనిస్తాం. అప్పటి వరకు మనం గమనించడానికి కూడా మనకి ఏం తెలియదు. సో వీళ్ళ నుంచి కూడా మనం పీసీఓఎస్ ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలంటే, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే స్కూల్ గోయింగ్ అంటే పోనీ బిలో 12 years అని తీసుకుందాం సపోజ్. ఈ పిల్లల్లో ఏంటంటే వెయిట్ ఒకటి కట్ షాట్ చేయించాలి. ఎప్పుడూ కూడా ఐడియల్ బాడీ వెయిటే ఉండాలి. పిల్లలు బొద్దుగా ఉండాలి, ముద్దొస్తారు అన్నది అసలు క్వశ్చన్ కానే కాదండి. వెయిట్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉండాలి. నెక్స్ట్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీ, చదువే కాదు, కంపల్సరీ పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్స్ ఆడించాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీ పెరగడం వల్ల మస్కులర్ యాక్టివిటీ పెరిగి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తగ్గుతుంది. బాడీలో షుగర్స్, లిపిడ్స్ అన్నది కంట్రోల్లో ఉంటాయి. అండ్ యాడిక్వేట్ స్లీప్లో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ హార్మోన్ అన్నది పీసీఓఎస్ మీద కూడా బాగా యాక్ట్ చేస్తుంది. సో వీళ్ళకి స్లీప్ అన్నది బాగుండేలా ఎప్పుడూ చూసుకోవాలి. ఒకటి హెల్దీ డైట్ ఇవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీని పెంచాలి, యాడిక్వేట్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ అడల్ట్స్ అండ్ గర్ల్స్, ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయారు, మా పిల్ల ఆల్రెడీ ఈ ప్రాబ్లం వచ్చేసింది మా బేబీకి, ఏం చెయ్యాలి నెక్స్ట్. సో సేమ్ ట్రీట్మెంట్. ఫస్ట్ వెయిట్ లాస్. సపోజ్ ఉండాల్సిన దానికన్నా ఎక్సెస్ వెయిట్ ఉంది అంటే ఆ వెయిట్ బిఎంఐ అని చూసుకుంటే 18.5 to 24.5 లోపు ఉండేది ఐడియల్ వెయిట్. సో దానికన్నా ఎక్సెస్ ఎంత ఉన్నా కూడా అది తగ్గడానికి ప్రయత్నించాలి. సపోజ్ ఒక అమ్మాయి 70 kgs ఉందనుకోండి, అమ్మాయి హైట్ కన్నా వెయిట్ ఎక్కువ ఉందని 5% వెయిట్ లాస్ అయ్యేటప్పటికే తనలో హార్మోన్ రెగ్యులేషన్ అవ్వడం మొదలు పడుతుంది. ఆ 70 నుంచి 65 రాగానే పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడము, ఈ డార్క్నెస్, స్కిన్ తగ్గడము, ఈ యాక్ని తగ్గడము, ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అది వన్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ అది స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా నోట్ చేసేది ఏంటంటే, నాకు పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయండి. ఇప్పుడు ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ హార్మోన్ బ్యాలెన్స్ అంతా కరెక్ట్గా ఉన్నట్టే లెక్క వాళ్ళాలి. నెక్స్ట్ డైటింగ్ చేస్తున్నాం అంటారు. డైటింగ్ అన్నది ఎలా చేయాలన్నది కూడా తెలుసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తీసుకునేటప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే వైట్ రైస్ తినడం అని కానీ, మైదా ప్రోడక్ట్స్ ఏమైనా తినడం అన్నది కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. హై ఫ్యాట్స్, చీజ్ అని, గీ అని, ఆయిల్స్ అని, ఇవన్నీ కూడా తగ్గించాలి. స్టార్చీ ప్రోడక్ట్స్ అంటే దుంపల్ని బాగా తగ్గించాలి. ప్రోటీన్ పెంచాలి డైట్లో, ఫ్యాట్ తగ్గించాలి, కార్బోహైడ్రేట్ తగ్గించాలి. అండ్ డైట్ కూడా కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయాలి, కంపల్సరీ లంచ్ చేయాలి, డిన్నర్ ఎర్లీగా చేయాలి. ఇవన్నీ కూడా డైట్లో తీసుకోవాల్సిన మెజర్స్. తినాలి కానీ తినేది తక్కువ తినాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్,
నేను రోజు అరగంట నడుస్తానండి అంటే అది సరిపోదండి. అరగంట బ్రిస్క్ వాక్ చేయాలి. అంటే మీరు నడిచిన తర్వాత మీ మస్కులర్ యాక్టివిటీ పెరగాలి, మీ హార్ట్ బీట్ పెరగాలి, మీ బాడీ అంతా చెమటలు పట్టాలి. సో, ఆ బ్రిస్క్ వాక్ చేస్తేనే క్యాలరీస్ కట్ డౌన్ అవుతున్నట్టు. అరగంట మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ నడిచినా కూడా అది ఎక్సర్సైజ్ కింద కౌంట్ అవ్వదు. పిల్లలైతే హ్యాపీగా డాన్స్ చెయ్యొచ్చు, లేదంటే ఏదన్నా స్పోర్ట్స్‌కి వెళ్ళొచ్చు. ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ, మస్కులర్ యాక్టివిటీ పెరగాలి బాగాను. అండ్ అడెక్వేట్‌గా స్లీప్ ఉండేలా చూసుకోవాలి. సో, ఈ మెజర్స్ ఏమీ పని చేయలేదు. అయినా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంది. వెయిట్ కంట్రోల్ అవ్వట్లేదు. హిర్సుటిజం పెరిగిపోతుంది. యాక్నే ఎక్కువ వచ్చేస్తున్నాయి ఫేస్ నిండా అంటారు. నెక్స్ట్ మెడికేషన్ లెవెల్‌కి వెళ్తామండి. మెడికేషన్ ఫస్ట్ నాన్ హార్మోనల్‌గానే ట్రై చేస్తాము. అది కూడా అవ్వట్లేదు అంటే హార్మోన్స్ ఇచ్చి పీరియడ్ రెగ్యులారిటీ తెచ్చి యాంటీ ఆండ్రోజన్స్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఇచ్చి ఈ మేల్ హార్మోన్స్ ఏవైతే పెరుగుతున్నాయో ఆ హార్మోన్స్‌ని తగ్గిస్తే పీరియడ్ రెగ్యులారిటీకి తీసుకురావచ్చు. ఈ హార్మోన్స్ కూడా ఈ డైట్, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడే బాగా పనిచేస్తాయి. లేదా మెడిసిన్ వేసినంత సేపు పీరియడ్స్ వచ్చినట్టు ఉంటుంది. వన్స్ మనం మెడిసిన్ ఆపేయగానే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అయిపోతుంటుంది. సో, డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ విత్ మెడికేషన్ అన్నది బెటర్‌గా యాక్ట్ చేస్తుంది వీళ్ళు. సో, ఇంకా నెక్స్ట్ లెవెల్ దాటిపోయింది. ఒవేరియన్ వాల్యూమ్ అన్నది బాగా పెరిగిపోయింది. ఒక 15 సీసీ, 20 సీసీ ఒవేరియన్ వాల్యూమ్ పెరిగిపోయిన వాళ్ళకి ఒక్కొక్కసారి హార్మోన్స్ ఇచ్చినా కూడా అవి రెస్పాండ్ అవ్వడం జరగదు. సో, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇన్‌ఫెర్టిలిటీతో ఉన్నవాళ్ళు ఎక్కువ వస్తారు యూజువల్‌గా ఈ కండిషన్‌లోను. సో, వాళ్ళకేంటంటే హార్మోన్ ఇచ్చి ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేయడానికి చూస్తాము. అది అవ్వట్లేదు అనుకుంటే 3, 4 సైకిల్స్ చూసి ఇలా కూడా అవ్వట్లేదు, హార్మోన్ డోస్ పెంచినా వీళ్ళకి ఓవ్యులేషన్ జరగట్లేదు అన్నప్పుడు ఒవేరియన్ డ్రిల్లింగ్ అనే మెథడ్‌లో అంటే లాప్రోస్కోపీ పద్ధతిలో ఒవేరియన్ డ్రిల్లింగ్ చేయడం వల్ల పీసీఓఎస్ వాల్యూమ్ ఇమ్మీడియేట్‌గా తగ్గుతుంది. అండ్ మనం ఇచ్చే హార్మోన్స్‌కి ఒవేరియన్ రెస్పాన్స్ పెరుగుతుందనమాట. సో, అది మెజర్ చేస్తాం. అండ్ లాంగ్ టర్మ్‌గా ఈ పీసీఓఎస్‌తో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, లాంగ్ టర్మ్ అంటే ఇంకా డిలేడ్‌గా మనం చూసేది ఈ పీసీఓఎస్‌లో కాంప్లికేషన్ ఏంటంటే ఎండోమెట్రియల్ కార్సినోమా. ఒక వుమెన్‌కి మినిమమ్ ఒక ఇయర్‌లో ఒక 5 సైకిల్స్ అన్నా రావట్లేదు అంటే గనక, ఆవిడ ఒబేస్‌గా ఉంది, లేదా ఆవిడకి బీపీ, షుగర్ ఉన్నాయి, 5 సైకిల్స్ కూడా ఇయర్‌లో రావట్లేదు, ఈవిడకి పీరియడ్స్ రావట్లేదు అంటే కనుక, షీ ఈస్ వెరీ ప్రోన్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. అంటే గర్భసంచి క్యాన్సర్ అంటారు కదా! అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కాదండి నేను చెప్పేది. ఎండోమెట్రియం అన్నది లోపల పెరిగే పొర, గర్భసంచి లోపల పెరిగే పొర. ఆ పొరకి క్యాన్సర్ వచ్చే అవకాశం వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో, పీరియడ్ అన్నది రెగ్యులర్‌గా ఉండకపోయినా పర్లేదు గానీ, మినిమమ్ ఇయర్‌కి కనీసం 6-7 సైకిల్స్ అన్నా రావాలి. 12 సైకిల్స్ రాకపోయినా పర్లేదు గానీ, 6-7 సైకిల్స్ అన్నది కంపల్సరీ రావాలి. ఒకవేళ అలా రావట్లేదు అంటే కనుక డెఫినిట్‌గా వాళ్ళు చూపించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎండోమెట్రియల్ థిక్‌నెస్ అంటాం. ఈ ఎండోమెట్రియల్ థిక్‌నెస్ అన్నది మోర్ దాన్ 10 ఉంటోంది. ఎప్పుడు స్కాన్ చేసినా థిక్‌నెస్ పెరుగుతోంది. పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అన్నా కూడా వీళ్ళు ఒకసారైనా కూడా ఎండోమెట్రియల్ బయాప్సీ చేయించుకొని హైపర్‌ప్లేషియా మాలిగ్నెన్సీ అంటే ఈ పొర పెరగడం, పెరిగిన పొర క్యాన్సర్‌కి వెళ్లకుండా ఉంటుందా అన్నది మట్టుకు ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలండి. ఇంకా ఈ విషయంలో మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ ఏదైనా కూడా ఒకసారి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని గానీ, లేకపోతే మా హాస్పిటల్ హినోదయ హాస్పిటల్‌కి వచ్చి గానీ ఒకసారి కన్సల్ట్ చేయండి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. లేదా ట్రీట్మెంట్ తీసుకోండి. థాంక్ యూ.